హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? మేమైతే బాగున్నామండి. చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ అయితే జరిగాయి కదా ప్రతి ఒక్క స్కూల్లో. మాకు కూడా అలాగే జరిగాయి అనమాట. కాకపోతే ఏంటి అంటే ఈసారి పేరెంట్స్కి కూడా ఫ్యాషన్ షో అనేది పెట్టారనమాట. ఇంకా నేను మా పాప కలిపి ఫ్యాషన్ షోలో పార్టిసిపేషన్ అయితే చేశాము. ఇంకా తను వచ్చేసి ఝాన్సీ రాణి గెటప్ అయితే వేసామన్నమాట. తర్వాత నేనైతే ఇలా రెడీ అయిపోయాను. పెద్ద పాప వచ్చేసి తను క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చిందనమాట. వెల్కమ్ డాన్స్ అయితే చేసింది తను. చాలా బాగా చేశారండి. మేకప్ ఎవరు వేశారో కానీ చాలా అందంగా ఉంది. అందరినీ కూడా ప్రతి ఒక్క పాపని కూడా బాగా చూపించారనమాట. అంటే అంత మేకప్ అంత బాగా వేశారు. ఐస్ వచ్చేసి చాలా బాగా కనిపించడం కోసం అలా బాగా ప్రతి ఒక్కరికి బాగా వేశారనమాట. ఈ సంవత్సరం అయితే పేరెంట్స్ ఫ్యాషన్ షోలో అయితే నేను కూడా పార్టిసిపేషన్ అయితే చేశానండి. ప్రతి సంవత్సరం కూడా పిల్లలు అడుగుతూ ఉన్నారు, నేను చేయలేదనమాట. ఈ సంవత్సరం అయితే గట్టిగా పట్టుబట్టారనమాట చేయాలి అని చెప్పి. అందుకోసం అని చెప్పి నేను కూడా పార్టిసిపేషన్ అయితే చేశాను. ఇంకా అప్పుడప్పుడు పిల్లలతో పాటు మనం కూడా చేస్తూ ఉంటే పిల్లలకి హ్యాపీనెస్, అలాగే మనకు కూడా హ్యాపీనెస్ అనమాట. ఇంకా మా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ప్రతి ఒక్కరు వాళ్ళ కిడ్ని అయితే తీసుకుని అయితే ఇలా స్టేజ్ మీద అయితే నడుస్తూ వస్తూ ఉన్నారనమాట. మాదైతే స్టార్టింగ్లోనే ఆ ప్రోగ్రామ్ అనేది జరిగిందనమాట. ఇంకా డాన్స్ పర్ఫార్మెన్స్తో పాటు ఇంకా ఇట్లా ప్రోగ్రామ్స్ అనేది పెడుతూ ఉంటే పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఇలా మాది కూడా స్టార్ట్ అయిపోయిన తర్వాత మేము కూడా ఇట్లా రకరకాల గెటప్స్ అండి, ఒక్కొక్కరు వాళ్ళకి తగినట్లుగా వాళ్ళైతే మేకప్ అయ్యి అయితే వచ్చారనమాట. ఇంకా నేనైతే అలా సింపుల్గా అయితే రెడీ అయిపోయి వచ్చేసాను. ఇంకా ఫ్యాన్సీ డ్రెస్ ఏంటి అంటే ఇంకా మ్యాక్సిమం అందరూ కూడా వారి పిల్లలు వాళ్ళు మ్యాక్సిమం ఒకటే కలరు అట్లా చూసుకుంటూ ఉంటారు కదా. అలా కాకోకుండా ఒక్కొక్కరు డిఫరెంట్గా రెడీ అయ్యి వస్తే బాగుంటుందని చెప్పి ఇంకా నేను మా పాప అయితే డిఫరెంట్గా రెడీ అవ్వాలని చెప్పి కాన్సెప్ట్తో మేమైతే అలా రెడీ అయ్యామన్నమాట. ఇంకా ఇప్పుడు మాది వచ్చేసి 10th అనమాట. మా ముందు ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా స్టేజ్ మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారండి. ఈ సంవత్సరం ఫ్యాషన్ షోలో ఫాదర్స్ని కూడా, అంటే ఫాదరు మదరు వాళ్ళ యొక్క చిల్డ్రన్స్తో కలిపి ఫ్యాషన్ షో అనేది కండక్ట్ చేశారనమాట. లాస్ట్ ఇయర్ అయితే ఇంకా మదర్తో చేశారండి, ఇంకా మదరు వాళ్ళ చిల్డ్రన్స్తో. ఇయర్ ఏంటంటే ఫ్యామిలీ మొత్తం కూడా పార్టిసిపేషన్ చేయాలి అని చెప్పారనమాట. ఇంకా ఎవరి తగ్గ వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళందరూ కూడా పార్టిసిపేషన్ చేశారనమాట. ఇంకా చూస్తున్నారు కదండి రకరకాల గెటప్స్తో. మ్యాక్సిమం ఫ్యాషన్ షో అంటే ఎక్కువ పిల్లలు మదరు ఇంకా వాళ్ళు ఒకటే కలర్ ఉండేలా చూసుకుంటూ ఉంటారు కదా. ఇంకా ఇలా అందరూ కూడా రెడీ అయ్యి వచ్చేసారనమాట. మేము కూడా ఇప్పుడు రెడీలో ఉన్నామండి. నెక్స్ట్ వచ్చేసి మేము కూడా రావాలని చెప్పి ఇలా రెడీగా ఉన్నామన్నమాట. మాది వచ్చేసి 10th నెంబర్ అనమాట. మొత్తం 4 రౌండ్స్ అయితే జరిగాయి. మాది వచ్చేసి ఫస్ట్ రౌండ్ అనమాట. వీళ్ళదైతే బాగుందని చెప్పి ఇంకా అనుకున్నాము. ఇప్పుడైతే మేము కూడా రెడీగా వచ్చేసామండి. మా నెంబర్ అయితే వచ్చేసింది. 9 మెంబర్స్ అయిపోయారు. 10th అనమాట మా నెంబర్ వచ్చేసి. ఇంకా అందుకే రెడీగా ఉన్నాము. కాకపోతే ముందు బాబు ఇంకా స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడని చెప్పి ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము అనమాట. ఇప్పుడు మేమైతే పైకి వచ్చేసాము. ఇంకా రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పి మేమైతే ఇలా గెటప్ అయితే నేను మా పాప అయితే వేసుకుని అయితే వచ్చేసాం. మా పాప గెటప్కి తగ్గట్టు ఇంకా ఫేస్ కూడా అలాగే సీరియస్గా అయితే పెట్టిందనమాట. ఇంకా పాపం చాలా కష్టపడింది. చాలాసేపు అయితే వేసుకుని అలా గెటప్ కూర్చుంది. పిల్లలు ఏంటంటే చిరాగ్గా ఉంటుంది కదండి, అలా ఎక్కువసేపు కూర్చోవాలన్నా. అందులో ఫ్యాన్ లేదు, మేము గ్రౌండ్లో కూర్చున్నాము. అందువల్ల ఏంటంటే ఎక్కువ ఇరిటేట్ అయితే వచ్చేసింది పాపకి. కాకపోతే ఏంటంటే మాది ఫస్ట్ రౌండ్ కాబట్టి త్వరగా అయిపోతుంది అని చెప్పి కూర్చోబెట్టాను అనమాట. మొత్తానికి మేము కూడా ఇలా స్టేజ్ మీదకి అయితే వచ్చేసి ఇలా పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చేసామండి. చాలామంది పిల్లలు భయపడుతూ ఉన్నారనమాట. కొంతమంది పిల్లలు ఏడ్ చేసి మేమైతే పార్టిసిపేషన్ అయితే చేయమని చెప్పారు. కాకపోతే పిల్లలతో ఇలా చేపిస్తూ ఉంటేనే వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంటుంది, భయం అనేది ఉండదన్నమాట. అందుకోసం అని చెప్పి ప్రతి సంవత్సరం కూడా మా పిల్లల్ని అలా పర్ఫార్మెన్స్ అవి ఇప్పిస్తూ ఉంటాము. స్కూల్కి జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా డాన్స్ ప్రోగ్రామ్ కానీ ఇంకేమైనా కల్చరల్ యాక్టివిటీస్ జరిగినా సరే ప్రతి ఒక్క దాంట్లో కూడా మా పిల్లల్ని ప్రతి దాంట్లో కూడా పార్టిసిపేషన్ అనేది ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కటి మనం చేయలేకపోయినా పిల్లలతో అయినా చేయించాలండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అన్నిట్లో పిల్లలు అనేది పార్టిసిపేషన్ ఉంటేనే వాళ్ళ ఫ్యూచర్లో అన్నీ కూడా చేయగలుగుతారు, నేర్చుకోగలుగుతారు, భయపడుకోకుండా ఉంటారనమాట. ఇంకా పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత ఇలా సాంగ్ పెట్టి అందరినీ కూడా ప్రతి ఒక్కరిని డాన్స్ చేయమని చెప్పారనమాట. ఇలా కొంతమంది ఇలా డాన్స్ వేస్తూ ఉన్నారు. బట్ మేమేంటి అంటే
మా పాపని వేయమని చెప్తూ ఉన్నాను, కానీ తను అందరినీ చూస్తుంది. తను ఏంటంటే యాక్చువల్గా డాన్స్ అనేది బాగా చేస్తుంది, కాకపోతే ఏంటంటే గెటప్కి తగ్గట్లు నిలబడి ఉండి చూడాలి అని చెప్పి అలా డాన్స్ వేయకోకుండా అందరినీ చూస్తూ ఉంది. అందరూ కూడా ఇలా బాగా అయితే ఎంజాయ్ చేశారనమాట చిల్డ్రన్స్తో పాటు వాళ్ళ యొక్క ఫ్యామిలీ అందరూ కూడా ఇలా బాగా ఎంజాయ్ అయితే చేశారనమాట. ఇది మా పిల్లలు వాళ్ళ యొక్క స్కూల్ అనమాట. యాక్చువల్గా ప్రిన్సిపల్ కూడా లేడీ అనమాట. మ్యామ్ చాలా బాగా అందరినీ కూడా పిల్లలతో పాటు పేరెంట్స్ అందరితో కూడా బాగా మాట్లాడుతూ ఉంటారు, అందరితో కలిసిపోతూ ఉంటారు. ఇంకా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత, అంటే మా రౌండ్ అయిపోయిన తర్వాత ఇలా ప్రైజెస్ అనేది డిస్ట్రిబ్యూట్ చేశారనమాట. ప్రైజెస్ అంటే పార్టిసిపేషన్ చేసిన ప్రతి ఒక్కరికి అందరికీ కూడా ఇచ్చేసారండి. నెక్స్ట్ మాకు కూడా ఇలా అయితే ప్రైజ్ అయితే ఇచ్చారనమాట. ఇంకా మెచ్చుకున్నారు, మీ గెటప్ చాలా బాగుంది అని చెప్పి అందరూ కూడా డిఫరెంట్గా ఉంది అని చెప్పి మెచ్చుకున్నారనమాట. అది మాత్రం చాలా హ్యాపీనెస్ అనిపించింది. ఈ సంవత్సరం నేను కూడా మా పిల్లలతో పాటు పార్టిసిపేషన్ అనేది చేయడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. ఈ సంవత్సరం చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగిపోయాయి.